ఎస్. మేము దొంగ లెక్కల మీద బతకడోళ్ళం కాదు. బాజాప్తా బతుకుతాం, మేము బేజాప్తా బతకం. మాకు అక్కర లేదు దొంగ సొమ్ము. అందుకే మేము ఎవరికి భయపడం. నువ్వేమి తాటాకు సప్పులు నువ్వు నీ హద్దు నా హద్దులు నువ్వు నిర్ణయించడానికి నాకు అర్థం కాదు. నేను మళ్ళా చెప్తున్న టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కు మాకెవ్వడు బాసు లేడు. మాకున్నది ఒకే ఒక్క బాసు మా తెలంగాణ ప్రజలు. వాళ్ళ ఆశలకు, వాళ్ళ ఆకాంక్షలకు, వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా మేము పనిచేస్తాం. మేము ఆర్డర్స్ తీసుకుంటామంటే తెలంగాణ సమాజం నుంచి తీసుకుంటాం. వాళ్ళ కోసం పనిచేస్తాం, నిజాయితీగా పనిచేస్తాం, నిటారుగా పనిచేస్తాం. వాళ్ళు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్ర పోషణ చేస్తాం. తప్పకుండా గెలిపిస్తే సర్వీస్ చేస్తాం, అపోజిషన్ ఉండమంటే అపోజిషన్ ఉంటాం. ఏ పాత్ర ఇచ్చినా పనిచేస్తాం. రాజకీయాలు ఉన్నాం కాబట్టి ఎవరికి అధికారం శాశ్వతం ఉండదు. ఒకసారి రావచ్చు, ఒకసారి పోవచ్చు. ఇట్స్ కామన్ థింగ్ ఇన్ డెమోక్రసీ. ఇక మేము గెలిస్తేనే లెక్క, మేము దానికోసం ఏ అరాకిరైనా చేస్తాం. మేము అట్లా చెయ్యం. నిజాయితీగా ఉంటాం. ఎన్నో ఉప ఎన్నికలు భయంకరంగా గెలిచినాం. మేము చాలా పెద్ద పెద్ద మేయాడితో గెలిచినాం. ప్రతిసారి మీరే సాక్షి, మీ ముందే చెప్పిన నేను. గెలిచినామని మనకు గర్వం పనికిరాదు, మనకు అహంభావం పనికిరాదు. గెలుస్తూ ఉంటాం, ఓడుతూ ఉంటాం, దాన్ని లెక్క పెట్టవద్దు. ఒక విజయానికి పొంగిపోయి బీరాలు పలకడమో లేదా ఒక అపజయం ఎదురైతే దానికి కుంగిపోవడమో చేయకూడదు. రాజకీయాల్లో పొలిటికల్ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. వి లూజ్, సమ్ టైమ్స్ వి గెయిన్. అంత మాత్రం చేత అహంకారాలు పనికిరావని చెప్పిన మా పార్టీ క్యాడర్ మీద ఎప్పుడు మేము అట్లా అహంకారానికి పోలే. 52 సీట్లు గెలవంగానే అబద్ధాలు చెప్పి, పచ్చి అబద్ధాలు చెప్పి మేము చెప్పాం అట్లా. మీరు పెంచినటువంటి, నేను అసెంబ్లీలో చెప్పిన కాదండి, ఏడాది కింద చెప్పిన. మేము ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పింది అబద్ధం కాదండి. మేము టచ్ చేయని కాలనీ లేదు, సెగ్మెంట్ లేదు. ఇండియా మొత్తంలో జర్నలిస్టుల సంక్షేమానికి 100 కోట్లు ఇచ్చిన పార్టీ అని ఉన్నదండి. దయచేసి మీరు జర్నలిస్టులు, మీరు సాక్షి. మీరు ఆల్ ఇండియా జర్నలిజంలో దానికి కమిటీలలో ఉంటారు. మీరు జర్నలిస్టుల సంక్షేమానికి ఒక నిధి ఏర్పాటు చేసినటువంటి ఒకటే ఒక గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ కాదా ఇండియాలో? ఇచ్చిరా ఎవరన్నా? న్యాయవాదుల సంక్షేమానికి 100 కోట్లు ఇచ్చిన ప్రభుత్వం ఉన్నదండి ఇండియాలో? మాకు ఆదరణ ఉంది, ఎందుకు లేదు? మాకు మమ్మల్ని ప్రతి వాళ్ళు ఆదరిస్తారు. డెఫినెట్లీ మేము సర్వీస్ చేసినాం. నిన్నగాక మొన్న పాత సీజే గారు ఉన్నప్పుడు నన్ను అడిగిండు ఆయన, కోర్టులు బంద్ అయిపోయినాయి, మా లాయర్లు ఇబ్బంది పడుతున్నాడు, ఒక 25 కోట్లు ఇచ్చినాం కరోనాలు. జూనియర్ అడ్వకేట్స్ బాధపడుతుంటే 25 crores ఇచ్చినాం, ఆదుకున్నాం వాళ్ళని కూడా. ఎవరికి ఆపద వచ్చినా, ఎవరికి ఇబ్బంది కలిగినా ఉన్నంతలో సర్దుబాటు చేసి కడుపులో పెట్టుకొని అందరిని మేము క్యారీ చేసుకొని పోతున్నాం. ప్రతి వాళ్ళని మేము క్యారీ చేస్తున్నాం. అందుకోసం మమ్మల్ని ప్రజలు ప్రేమిస్తారు. యానో ఒక ఎన్నిక మేము ఓడిపోయి లేదా గెలవంగానే మీలాగా మేము సంగడ బింగడ దుంకలే, మేము అతికి పోలే, పోము. మాకు ఆ పద్ధతి లేదు. చాలా గంభీరంగా ఉంటాం, మంచిగా ఉంటాం, పద్ధతిగా ఉంటాం, పద్ధతిగా వ్యవహారం చేస్తాం. ఆగమైపోయిన రైతాంగాన్ని ఆదుకొని 3 కోట్ల టన్నుల వడ్లు పండించేది మేం కాదు. కానీ కొనశాత కాక ఇవన్నీ ఎందుకండి? నువ్వు కొనాన్ని నిరాకరిస్తున్నది ఏంది నాకు అర్థం కాదు. నీ శాతకాని గవర్నమెంట్ నువ్వు. తెలంగాణలో 3 కోట్ల టన్నుల ధాన్యం పడితే దాన్ని నేను కొన అంటున్నావు నీ శాతకంతనానికి. కానీ చక్కగా మాట్లాడక దానికని వంకర చేసి టింకర చేసి ఎందుకు అబద్ధాలు మాట్లాడతారు? తెలంగాణలో పండే వడ్లు కొంటవా కొనవా? సింపుల్ ముచ్చట. వడ్లు కొనమని, వడ్లు కొనాలి కేంద్రం అని చెప్పి వచ్చే శుక్రవారం నాడు అన్ని నియోజకవర్గ కేంద్రాలలో ధర్నా పెడుతున్నాం. ఇడిచిపెట్టం మిమ్మల్ని ఢిల్లీ దాకా. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తెలంగాణ రైతులు పండించిన పంట కొనాలని చెప్పి వేలాది మంది, లక్షలాది మంది రైతులతోని ధర్నాలు చేయబోతున్నాము. మాటలు మాట్లాడేదో చెప్పి తుతుంబాలు చెప్పి ఊకోం. ఈసారి తేరాలిగా. కొంటవా కొనవా? అది ఇడిచిపెట్టిండు. వడ్లు పోయినాయి. ఇక మనం బీరాల వాళ్ళకి మెడలు వస్తా తొడలు కొడతారని మాట్లాడిండు. నేను ఢిల్లీకి వెళ్ళి అంటిండ్రు, ఇక వడ్లు ఇడిచిపెట్టు, కేసీఆర్ దేశద్రోహిని పెట్టు. కేసీఆర్ దేశద్రోహ? యాడ దేశద్రోహం చేసిండు? దేశం బార్డర్ మీద చైనా వాడు గుంజుకుంటుండ్రు అబ్బాయి, దానికి ఆపాడరు అని చెప్పినాం. తప్పవా? చైనా వాడు మన భూభాగం గుంజుకోవద్దు అని నేను. ఈజ్ ఇట్ రాంగ్? మన భూభాగం మనకే ఉండాలన్నాడు దేశద్రోహ?
ఇదెక్కడ ఫిలాసఫీ అండి? ఇదేం దిక్కుమాలిన ఆర్గ్యుమెంట్ నాకు అర్థం కాదు. కానీ విచిత్రమైన పరిస్థితులు చూస్తా ఉన్నాం ఈ జోకర్ గాళ్ళను. యాడికెళ్ళి పట్టుకొచ్చారు మీరు కూడా వీళ్ళని నాకు అర్థం కాదు. ఇది రాజకీయమా? భూభాగం గుంజుకుంటున్నా కాపాడున్నాడు దేశద్రోహి అవుతాడండి ఈ దేశంలో. అదేం చట్టం? సెడేషన్ లానా? నేను వకీల్ కాదు, ఆ చట్టం కూడా నాకు చక్కగా తెచ్చిపాడు కాదు. దేశద్రోహ సార్, నేను దేశద్రోహినా? ఇతర దేశముడు మన దేశం ఆక్రమించి గుంజుకునే పరిణామాలు కనబడుతున్నాయి, ఫోటోలు వస్తున్నాయి పేపర్లల్లో. అట్లా కాకుండా చూడు రాయన్నాడు దేశద్రోహి అవుతాడా? లేదా ఇచ్చిపెట్టినాడు దేశద్రోహి? ఎవరు దేశద్రోహి? చాలా విచిత్రమైన ఆర్గ్యుమెంట్ ఇది. రాహుల్, నువ్వు మంచిగా రాయాలి భారత దయచేసి ఇంగ్లీష్లో. దేశానికి గెలవాలి ఎవరి దేశద్రోహో. భూభాగం కాపాడమన్నాడు దేశద్రోహ, మందికి ఇచ్చిపెట్టినాడు దేశద్రోహ? ప్లీజ్ ఇది తేలాలి దయచేసి సంగతి. ఇంగ్లీష్లో పోతే దేశం అంతా తెలుస్తుంది కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అట్లా. ఊ ఈజ్ దేశద్రోహి? ఇదెక్కడ ఫిలాసఫీ? ఇదెక్కడ చర్చ? ఈ వ్యక్తిగతమైన దూషణలు ఇదా? అది చెప్తాం, డెఫినెట్గా చెప్తాం. నాకు ఎక్కువ తక్కువ రాదు కానీ వచ్చిన కాడ చెప్తా. ఐఎమ్ నాట్ దట్ ప్రొఫెషన్ బట్